నమస్కారం అండి అందరికీ. మేము చేసిన సేవా కార్యక్రమాలకు మీరు ఇచ్చిన ఆదరణ మాకు మరింత బాధ్యతనిచ్చింది. అదే బాధ్యతతో ఈరోజు మరో కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. గిరిజన గ్రామాల మధ్యలో అడవుల మధ్య పెరిగిన కలలు, ఎప్పుడో ఒకరోజు యూనిఫామ్ వేసుకోవాలనుకున్న ఆశలు ఆ రోజు నిజమయ్యాయి. వేర్వేరు గిరిజన గ్రామాల నుంచి వచ్చిన 80 మంది యువతీ యువకులు ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్గా ఎంపికయ్యారు. వారి ప్రయాణం సులభం కాదు. చీకటి రాత్రుల్లో కూడా చదివిన పేజీలు, వెలుగులేని ఇళ్లల్లో వెలిగిన ఆశలు, ఆకలి ఉన్నా అలసటి ఉన్నా వెనక్కి తిరిగి చూడని పట్టుదల. ప్రతి అడుగు వెనక ఒక కథ ఉంది, ప్రతి విజయాన్ని వెనక ఒక త్యాగం ఉంది. ఇది వాళ్ళ కళ మాత్రమే కాదు, ఇది వాళ్ళ కుటుంబాల గౌరవం, ఇది గిరిజన గ్రామాల గర్వం. ఇక్కడి వరకు రావడం ఒక విషయం అయితే, ఇక్కడి నుంచి ఎలా ముందుకు వెళ్ళాలనేదే మరికొత్త దశ. అలాంటి సమయంలో వారికి కొంచెం తోడుగా ఉండాలని ఆదివాసీ ఆర్మీ ముందుకొచ్చింది. ఆదివాసీ ఆర్మీ సేవ కోసం పుట్టుకొచ్చిన ఒక సంస్థ. ఈ సేవ వెనుకున్న వ్యక్తి ఆదివాసీ ఆర్మీ నిర్మాత జి దాలిబాబు గారు. ఆదివాసీ ఆర్మీ మరియు పోలీస్ టీం అంతా కలిసి ఈ 80 మంది భవిష్యత్తుకు ఒక బలమైన పునాది వేయాలనుకున్నారు. అనుకున్నట్లుగానే ఎంపికైన విద్యార్థులందరికీ ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి వారి కష్టాన్ని గౌరవంగా గుర్తించారు. కొత్త ప్రయాణం ప్రారంభించే ముందు వారికి ఒక మంచి అనుభవం ఉండాలని వారికి భోజన ఏర్పాట్లు చేశారు. ఇక ట్రైనింగ్ కోసం కావాల్సిన గెజిటెడ్ అధికారుల సంతకాల కోసం వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఆదివాసీ ఆర్మీ పోలీస్ టీం ముందుకు వచ్చి అర్ధరాత్రి వరకు కష్టపడి దగ్గరుండి వారి పనులు పూర్తి చేయించారు. అంతేకాకుండా యూనిఫామ్ అంటే గౌరవం మాత్రమే కాదు, బాధ్యత కూడా. మరియు ప్రజల కోసం నిలబడాలి, న్యాయం కోసం పోరాడాలి. డ్యూటీ అంటే కేవలం పని కాదు, ఒక నమ్మకం అని చెప్పారు. ఇది ఒక్కరి కథ కాదు, ఇది గిరిజన యువతలో ఒక కొత్త వెలుగు. మన పరిస్థితులు ఎలా ఉన్నా మన కళల మీద నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమని చెప్తుంది. గిరిజన గ్రామాల నుంచి ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఇంకా చాలామంది రావాలి, ఇంకా చాలామంది కళలు నిజం కావాలి. అడవుల నుంచి ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పుడు యూనిఫామ్ వరకు చేరింది. మీరు కూడా నమ్మండి, మీ కళల మీద విశ్వాసం పెట్టండి. ఒకరోజు మీ కథ కూడా ఇలాగే వినబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆదివాసీ ఆర్మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరో గొప్ప కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై ఆదివాసీ.